అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ సమయంలో జరిగిన అల్లర్లపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా 159 మందిపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు. తాడిపత్రిలో 106, యాడికిలో 37 మంది, పెద్దవడుగూరులో 9 మంది రౌడీ షీట్ ఓపెన్ చేశారు. అల్లర్లకు పాల్పడితే చర్యలు తప్పవని ఎస్పీ వార్నింగ్ ఇచ్చారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ సమయంలో జరిగిన అల్లర్లపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా 159 మందిపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు. తాడిపత్రిలో 106, యాడికిలో 37 మంది, పెద్దవడుగూరులో 9 మంది రౌడీ షీట్ ఓపెన్ చేశారు. అల్లర్లకు పాల్పడితే చర్యలు తప్పవని ఎస్పీ వార్నింగ్ ఇచ్చారు. రైటికి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్య ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సూర్య, చెప్పండి. చంద్ర అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎన్నికల పోలింగ్ రోజు తిరిగి 2 రోజుల పాటు జరిగిన ఘటనలపై ఈసీ ఆదేశాలతో జిల్లా ఎస్పీ కోర్టుని ఫిర్యాదు అయ్యారు. తాడిపత్రి పట్టణంలో జరిగిన అల్లర్లతో పాటు యాడికి, పెద్దవడుగురు పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన అన్నిటిపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు. తాడిపత్రిలో 106 మందిపై, యాడికిలో 37 మందిపై, పెద్దవడుగురులో 7 మరియు ఇతర ప్రాంతాల్లో 9 మందిపై మొత్తం ఒకే రోజు 159 మందిపై రౌడీ షీట్లు తెరవడం జరిగింది. ఏదైతే అల్లర్లు, గొడవలు, ఘర్షణలకు దిగేవారికి ప్రపాతకం కూడా చెప్పవచ్చు. జిల్లాలో ఎన్నికల పోలింగ్ రోజు ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు చట్టపరంగా కూడా గట్టి నిర్ణయాలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ సిబ్బందికి సూచించడం జరిగింది. అదేవిధంగా ముందస్తు చర్యల్లో భాగంగా కూడా విఫలమైన పోలీసు అధికారులపై కూడా చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా స్పెషల్ బ్రాంచ్ సిఐ జాఫీర్ హుసేన్లపై కూడా వేటు పడిందని చెప్పుకోవచ్చు. వీరిని మంగళగిరిలోని డీజీపీ ఆఫీస్ కు సరెండర్ చేశారు. ఇక ఆ రోజు జరిగిన ఘటనల్లో పాల్గొన్న వారిని కూడా గుర్తించి వారిపై కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేయాలనేసి పోలీసు వారిని ఆదేశించడం జరిగింది. ఇందులో భాగంగా జిల్లాలో మొత్తం 159 రౌడీ షీట్లు ఓపెన్ చేయడం ఒక పెద్ద విషయంగా చెప్పుకోవచ్చు. ఇక జిల్లా పోలీస్ కార్యాలయంలోని స్పెషల్ బ్రాంచ్, ఐటీ కోర్టు, డిసిఆర్డి, డిటిఓలోని వివిధ విభాగాల మరియు ఎలక్షన్ సెల్, పోలీస్ కంట్రోల్, ఈ సర్వేలెన్స్, సైబర్ సెల్, డైల్ 100 విభాగాలను కూడా జిల్లా ఎస్పీ ఎప్పటికప్పుడు సందర్శిస్తూ అసలు సిబ్బంది పనితీరుని కూడా నిర్వహణపై కూడా ఆరాధిస్తున్నారు. అదేవిధంగా సిబ్బందితో మాట్లాడి వారి విధుల గురించి చెప్తూ సమయపాలన పాటిస్తూ కేటాయించిన పనులను కూడా సకాలంలో పూర్తి చేసేలా శ్రమించాలని కూడా సూచిస్తున్నారు. ఇంకా కౌంటింగ్ ప్రోగ్రాం ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా కూడా బందోబస్తు సిద్ధం చేసుకుంటున్నారు. ఇక గ్రామాల్లో కూడా హింసకు తావు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. కౌంటింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కూడా జిల్లా ఎస్పీ పోలీసు వారిని ఆదేశించారు. అదేవిధంగా తిరుమల, బుక్కరాసముద్రం పోలీస్ స్టేషన్ల పరిధిలోని సమస్యాత్మకమైన గ్రామాలు అతని తాజా పరిస్థితులపై కూడా ఆరాధించి ఇంకా ఎవరైనా అయితే నిందితులు కావచ్చు, లేకపోతే రౌడీ షీట్ అర్హులైన వాళ్ళు కావచ్చు, లేకపోతే అల్లర్లకి కారణం ఏదైనా అనుమానం ఉన్న వారిని కూడా బైండ్ ఓవర్ చేయాల్సి ఉంటే త్వరితగతిన పూర్తి చేయాలని కూడా సూచిస్తున్నారు. ప్రతి పోలీస్ క్రిటికల్ గ్రామాలను పరిచి సందర్శిస్తూ సమస్యలు ఉత్పన్నం కాకుండా గ్రామంలో ప్రశాంతత లోపించకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఫుడ్ పెట్రోలింగ్, గ్రామ సభలు, కార్డన్ సెర్చ్ ఆపరేషన్లపై దృష్టి సాగిస్తున్నారు. అదేవిధంగా ఎన్నికల కౌంటింగ్ ఆ తర్వాత కూడా ఆ గ్రామాల్లో హింసకు తావు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశిస్తున్నారు. అదేవిధంగా సమస్యాత్మకమైన ఏదైనా ఇంకా ఉన్నా కూడా ఏదైనా సరే తన దృష్టికి తీసుకురావాలని కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని పకడ్బందీ చర్యలు తీసుకుని ఏదైతే కౌంటింగ్ అయితే కూడా ఏదైనా ప్రభుత్వం ఏర్పడే నాటికి కూడా శాంతి భద్రతలు కాపాడబడతాయో జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా పోలీసు ప్రయత్నం చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సూర్య.